ఏందో లేటు? మా ఇంట్లో అబద్ధం చెప్పి వచ్చేసరికి లేట్ అయింది. ఎందుకు అర్జెంట్గా రమ్మన్నావు? మనం పెళ్ళెప్పుడు వేసుకుందాం? అర్థం చేసుకో శివ, మా ఇంట్లో ఒప్పుకోరు. నీకు మా అన్నకి ఉన్న ఫ్రెండ్షిప్ చెడిపోతుంది. ప్లీజ్ నన్ను వదిలేసే. మీ అన్న సంగతి నేను చూసుకుంటా. మీ అమ్మ నాన్న గురించి నాకు తెలియదు. నేను నిన్ను తప్ప ఇంకోని లవ్ చేయను. నేనేం చెప్తున్నాను నీకు అర్థమవుతుందా? నేనేం చెప్తున్నా నీకు అర్థమవుతుందా? నా కళ్ళని చూసి చెప్పు. నేను ఇష్టం లేదాను మళ్ళీ లైఫ్ నీ జోలికి రాను. ఆహా, మనోడు క్యాబిన్ లైఫ్ స్టార్ట్ అయినట్టుందే. నైట్ వేసింది ఇంకా దిగలేదా? ఏం మాట్లాడుతున్నావు? ఏమైంది ఇప్పుడు? ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తున్నావు? వాళ్ళిద్దరికి ఇంకా పెళ్లి కాలేదు, అది తప్పు కాదా? ఇది 1921 అనుకుంటున్నావా 2021 అనుకుంటున్నావా? వాళ్ళిద్దరు మేజర్స్, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. వాళ్ళు లవ్ చేసుకోవడం వల్ల ఈ బిల్డింగ్ ఏమైనా కూలిపోయిందా? వాళ్ళు ఇదే పని బయట హోటల్లో చేసుకోలేరా? వాళ్ళ ఇంట్లోనే కదా చేసుకుంటున్నది, తప్పేం లేదు. ఈ విషయం గురించి అమ్మాయితో గానీ అబ్బాయితో గానీ ఏం మాట్లాడద్దు. లైఫ్ అంటే ఎంజాయ్మెంట్. ఒకరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరైనా ఏమైనా చేసుకోవచ్చు. వాళ్ళ నాన్నతో ఆల్రెడీ మాట్లాడాను. మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసేద్దాం. వెళ్దామా? పద. చెప్పరా నా చేతిలో. సారీ. ఏంది బ్రో గుద్ది మరి సారీ చెప్తావేంది బ్రో? ఓ సారీ బ్రో. రివర్స్ వచ్చేటప్పుడు వెనకాలేముందో చూసుకోవా? కానీ పోరేని కాదు. నిజంగా నేను చూడలేదు బ్రో. నువ్వు గుద్దా బ్రో, చూసి గుద్దావా చూడకుండా గుద్దావా నాకు సంబంధం లేదు. మరి అదే 10,000 కట్టు. 10,000కి అక్కడ ఏం డ్యామేజ్ అయింది బ్రో? 10,000 ఇచ్చేసి వెళ్ళిపో అన్న. మా గురించి మీకు తెలియదు, చాలా పెద్ద గొడవలు అయిపోతాయి. నీ గురించి ఏం తెలుసుకోవాలో చెప్పరా? ఏంది రానా? అవునరా, రాని. అయితే ఏంట్రా? అమ్మో నువ్వు ఆగు, నేను మాట్లాడుతున్నా కదా. ఏంటి వాసు ఈ బచ్చగాళ్ళతో మాట్లాడేది? హలో మేడం, గివ్ రెస్పెక్ట్. ఏందిరా రెస్పెక్ట్? నేను ఇవ్వనేం పిక్తావు? హౌ డేర్ యూ టు టాక్ us like that? నేను ఎవరో తెలుసా నీకు? Shut up you stupid idiot, whoever you are. I don't. You guys think you are rowdies? You want to scare innocent people and demand money? You bloody beggars. कहीं कुछ चिल्ला रहा? तमीज से बात कर, नहीं तो गलत हो जाता. क्या रे होले, क्या गलत होता? क्यों तमीज देना रे तुम्हारे को चिल्लर? ज्यादा होशियारी मत दिखाओ, चुपचाप निकल जाओ, नहीं तो चप्पल लेके बगा बगा के मारूंगी. शैतान के बच्चे, चल हट. మా మావయ్యకి కాల్ చేయి వాసు, పోలీసులను తీసుకొని వస్తాడు. రోడ్డు మీద ఈవ్టీజింగ్ చేస్తున్నారని కంప్లైంట్ ఇస్తా. సారీ మేడం, బైక్ పెద్ద దెబ్బలేం తగలేదు. మీరు వెళ్ళండి మేడం, మేము వెళ్ళిపోతాం. రా వాసు. నేను ఫిక్స్ అమ్ము, నువ్వే నాకు వైఫ్. రా. నన్ను ఎందుకు ఇట్లా ఏడిపిస్తున్నావు? నేనేం చేశానే? నేను తాళం తీసుకెళ్ళాను లేదని చూసుకోవాలి కదా. నీ తాళం నీ దగ్గర ఉండాలి, నా తాళం నా దగ్గర ఉండాలి. నీ తాళం నేనెందుకు చూస్తానే? నా తాళం కబోర్డ్ లో ఉంది. నిజం చెప్పు, నువ్వు చూడలేదా? నిజంగా నేను చూడలేదే. లేదు నువ్వు చూసావు. నువ్వు కావాలని నా మీద పగ తీర్చుకోవడానికి నన్ను ఎంతసేపు బయట నించోబెట్టావు. నీకేమన్నా స్క్రూ లూజ్ అయిందా? నువ్వు మర్చిపోయి తీసుకెళ్ళకపోతే నా తప్పెలా అవుతుందే? నేను తాళం తీసుకుని వెళ్ళానా లేదా నువ్వు చూడాలి కదా. ఒసేయ్, తప్పు చేస్తే తప్పు చేశానని ఒప్పుకో, అంతేకాని ఆ తప్పు నా మీద రుద్దితే పిచ్చ రేగ్ కొడతా. కొట్టు, నన్ను కొట్టు. నేను నమ్మి పెళ్లి చేసుకున్నా కదా, నన్ను కొట్టు. ఒసేయ్, నేను ఇక్కడున్నాను, నువ్వు అక్కడున్నావు. నేను నిన్నెప్పుడు కొట్టానే? ఒసేయ్, ఏం కూర చేసావు? బయటికి అడ్డు ఉంది, తినిపో. మామా, అల్లుడు బాగున్నావా? నీ కూతురు చేసుకొని నేనేం బాగుంటాలే గాని నువ్వు మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావు కదా మామా. ఏమైంది అల్లుడు? నీ కూతురేంది మామా, తప్పది చేసి ఆ తప్పు నేను చేశానని నా మీద దోసేస్తుంది. అలా చేయడం దానికి చిన్నప్పటి నుంచి అలవాటు అల్లుడు. మళ్ళీ కోటింగా అల్లుడు?
అత్త అల్లుడు గారు చెప్పండి. నీతో మాట్లాడాలి, బయటికి రా. టిఫిన్ చేస్తున్నా అల్లుడు, ఈలోపు మామతో మాట్లాడు. ఏరా మామా, అల్లుడు దా. ఒరే మామ, ఆ. నీ దగ్గర ఓ తాళం ఉంది, నా దగ్గర ఓ తాళం ఉంది. ఆ. నీకు బలిసి నువ్వు తాళం మర్చిపోతే అది నా తప్పెలా అవుతుందిరా? అది కాదు అల్లుడు. టిఫిన్ రెడీ. మీ ఇంట్లో టిఫిన్ ఏంటి అల్లుడు? పచ్చిగడ్డి మామా, దా వెళ్ళి తిందాం. వద్దులే అల్లుడు, మరోసారి తిందాంలే. నోబాల్ నోబాల్ రారా. నోబాల్ ఇది ఎంపైర్ నువ్వా నేనా? నేను క్లియర్ గా చూసా. నోబాల్ ఇది ఎంపైర్ చెప్పిందే ఫైనల్. గొడవ చేయకుండా గ్రౌండ్ బయట ఉండు. ఆ? నా గిప్పల ఎంపైరింగ్ నేను ముందు నుంచి చూస్తా ఉన్నా. ఈ మ్యాచ్ ఫిక్స్ అయిందని నాకు డౌట్ ఉంది. నేను ఇక్కడే ఉంటా. సర్లే ఉండు. ఉండు, ఏం నష్టం లేదు. ఉమ్. ఏమో ఎంపైర్ వైడ్ ఇవా ఇది వైడ్ ఇది. ఇదేం వాడయ్యా? ఆపండి మీ మొండాట మీరు. రండ్రా. ఏంది గోవిందన్న నీ రచ్చ? ఈ గొడవ ఏం బాగాలేదన్నా. మ్యాచ్ స్టార్టింగ్ నుంచి చూస్తున్నా. ఏంద్రా నీ గిప్పల ఎంపైరింగ్? నీ సిగ్గులనేవా? మ్యాచ్ గెలవలేక నా మీద పడి ఏడుస్తావేంద్రా? నన్నే సిగ్గులేనేదో అంటావరా? నీ అంతు చూస్తా. రేయ్! ఏందన్నా ఇది? మీ ఊరేం పేరు వద్దురా అన్న. ఈడే ఉండాలన్నావు. ఇప్పుడు అర్థమైందిరా ఈడే ఎందుకు ఉండాలన్నావు. ఈ ముక్క ఫస్ట్ లోనే చెప్పాలి. మ్యాచ్ లాస్ట్ వరకు ఏం పిక్తున్నావు? మ్యాచ్ ఓడిపోయే టైంలో మొండాటాడటం నీకు కామనే కదా. రేయ్! నన్ను ఎంత మాట అంటావురా? నువ్వు అయిపోయావురా. రే అర్జున్, ఈ సంగతి చూడరా. రన్రా పట్టుకోండి, రవిని పట్టుకోండి. చూస్తారేంట్రా? పోరా. రేయ్ కొట్రా. రేయ్, 4వ సినిమానికి ఫోన్ చేయ. అరే ఆగండి 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 ఆగండి. రే, ఇంటికి 2 తాళాలు ఉన్నప్పుడు ఒకటి నీ దగ్గర ఉండాలి కదా. నువ్వు తాళం తీసుకెళ్ళకపోతే నా తప్పెలా అవుతుందిరా? నా దగ్గర ఏం తాళం ఉంది బ్రో? నా దగ్గర ఏ తాళం లేదు. అరే పిచ్చిన డాష్, మనం క్రికెట్ గ్రౌండ్ లో ఉన్నాం రా. ఓ సారీ బ్రో, ఏదో పిల్ల మీద ఫ్రస్ట్రేషన్ తో. ప్లీజ్ ఏమనుకోకు. అయ్యో పర్లేదు బ్రో, నాకు పెళ్ళైంది. ఐ కెన్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. నమస్తే సార్. నమస్తే. ఏందిరా ఇక్కడ గొడవ? గేమ్ లో మొండాడుతున్నారు సార్. ఏమని అడిగితే రౌడీజం చేస్తున్నారు సార్. ఎవరు బాబు, నువ్వా నేనా? ఏందో చూడరా. మీరు గొడవ చేస్తున్నారని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చారు. స్టేషన్ కి రండి. ఈ చుట్టుపక్కల ఒక్కళ్ళు కూడా లేదు కదా సార్. మీ ఇద్దరు టీంలు స్టేషన్ కి రండి. ఎవరు కంప్లైంట్ ఇచ్చారో చూపిస్తా. స్టేషన్కి ఎందుకులేండి సార్, ఎస్ఐ గారు ఉన్నారు కదా, ఇక్కడే పంచాయతీ చేయండి. టీంకి 10,000 ఇవ్వండి. సార్ మాది గెలిచే మ్యాచ్ సార్, వీళ్ళే మొండాడారు. ఆపండి. ఒక సబ్ ఇన్స్పెక్టర్ ముందే మీరు ఇంత గొడవ చేస్తున్నారు. మీకు మామూలుగా చెప్తే అర్థం కాదురా. మర్యాదగా స్టేషన్ కు రండి, లేదా పోలీస్ బెటాలియన్ దింపుతా. ఇప్పుడు స్టేషన్లు కేసులు ఎందుకులేండి సార్, మీరు చెప్పిన అమౌంట్కి నేను రెడీ. రే చందు ఇవ్వరా. అంతా సైలెంట్గా వెళ్ళిపోండి. నమస్తే సార్. ఇంక చాలే, అందరు పోండి, వెళ్ళిపోండి. 10,000 గిప్ప. మ్యాచ్ ఆడింటే 40,000 గిప్పరా? అయినా మన 4వ సింహమే కదరా తినేది. ఏం పర్లేదు, నెక్స్ట్ ఎప్పుడైనా యూజ్ అవుతాడు. ఎలా ఉంది మీ బిజినెస్? పర్లేదు, హ్యాపీయే. రోజు రోజుకి నీ అందం పెరిగిపోతుంది పిల్ల. లవ్ లో ఉంటే అందం పెరుగుతుందంటారు. ఎవరినైనా లవ్ చేస్తున్నావా? అవును. ఓహో, ఎవరా లక్కీ ఫిల్లో? నువ్వే.
ఏంది పిల్ల కామెడీ చేస్తున్నావా? నేను నిజంగానే నిన్ను లవ్ చేస్తున్నా. ఐ లవ్ యూ. పచ్చగడ్డం కాదు మరీ అంత పిచ్చి వెంగళప్పలా కనబడుతున్నానా? లవ్ తో జోక్స్ ఏందే? సీరియస్ రా పిచ్చి వెంగలప్ప. ఐ లవ్ యూ. ఐ వాంట్ టు మ్యారీ యూ. మ్యారేజ్ అంటున్నావు, పిచ్చేమని ఎక్కిందా నీకు? మీ డాడీని స్టేటస్ దగ్గర మంచి అబ్బాయిని చూస్తాడు, హ్యాపీగా పెళ్లి చేసుకో. నువ్వు చేసుకోవా నన్ను? నేనంటే ఇష్టం లేదా నీకు? ఏ హ్యాపో పిచ్చి పీక్స్ లో ఉన్నట్టుంది నీకు. నా రేంజ్ ఏంటి నీ రేంజ్ ఏంటి? మన ఏమన్నా రోమియో జూలియట్ అనుకున్నావా? ఇలాంటి సిల్లీ మాటలు మాట్లాడి మన ఫ్రెండ్షిప్ ని చెడగొట్టకు. వేడివేడి కూర వండాను, రా తిందాం. మన పెళ్లిలో కలిసి తిందాంలే. నువ్వు రిలాక్స్ గా గడ్డి కోసుకొని గేదెలు మేపుకో. నేను చేయాల్సిందేదో నేను చేసుకుంటాను. ఏం చేస్తావే? వెయిట్ అండ్ సీ.